జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. తెలంగాణలో టెట్ అలాగే డిఎస్సి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ప్రతి క్వశ్చన్ని మనం తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలి ఏంటి, అలాగే మనకి ఎగ్జామ్లో ఎక్కువగా ఎలాంటి క్వశ్చన్స్ పైన అడుగుతున్నాడు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ 42 సెంటీమీటర్ లాంగ్ వైర్ ఈజ్ యూజ్డ్ టు ఫార్మ్ ఫాలోయింగ్ షేప్స్, విచ్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ సైడ్ విత్ లాంగెస్ట్ సైడ్. ఓకే, సో క్వశ్చన్ క్లియర్గా తెలుగులో కూడా చూద్దాం. 42 సెంటీమీటర్ పొడవున్న ఒక తీగను ఉపయోగించి కింది ఆకారాలను ఏర్పరిస్తే వాటిలో ఏది ఎక్కువ పొడవు గల భుజం కలిగి ఉంటుంది. అంటే ఏంటి? సో ఒక వైర్ తీసుకున్నాడు, దాన్ని డిఫరెంట్ షేప్స్గా చేస్తే అందులో మనకి లాంగెస్ట్ సైడ్ అనేది ఏ షేప్ వస్తుంది అనేది క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సపోజ్ ఇది ఒక లాంగెస్ట్ వైర్, దీని యొక్క లెంత్ ఎంత మనకి 42 సెంటీమీటర్స్ ఉంది అని అనుకుందాం. అవునా, ఈ వైర్తో నేను కనుక పెంటాగన్ చేశాను, రెగ్యులర్ పెంటాగన్. అవునా, సో పెంటాగన్ చేస్తే ఏమవుతుంది? పెంటాగన్కి మనకి జనరల్గా ఎన్ని సైడ్స్ ఉంటాయి? 5 సైడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఒకసారి 5 సైడ్స్ అనేది రాద్దాం, 5 సైడ్స్. నెక్స్ట్ ఏంటి? స్క్వేర్ ఇచ్చాడు, స్క్వేర్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 సైడ్స్. అవునా, నెక్స్ట్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ట్రయాంగిల్కి మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్ ఉంటాయి. అవునా, నెక్స్ట్ హెగ్జాగన్, హెగ్జాగన్కి మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 6 సైడ్స్. అవునా, ఏదైతే సైడ్స్ తక్కువ ఉంటాయో అక్కడే కదా మనకి లెంత్ ఎక్కువగా వచ్చేది. అవునా, సో ఎక్కడ మనకి దేనికి మనకి లాంగెస్ట్ సైడ్ వస్తుందంటే ట్రయాంగిల్కి. అవునా, సో ట్రయాంగిల్కి ఓన్లీ 3 సైడ్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి సో వీటన్నిటితో పోలిస్తే ట్రయాంగిల్కి మనకి సైడ్ అనేది ఎక్కువగా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ వెన్ ఎన్ ఈజ్ ఏ లీస్ట్ హోల్ నెంబర్? ఓకే, ఒకసారి క్వశ్చన్ క్లియర్గా చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ వెన్ ఎన్ ఈజ్ ఏ లీస్ట్ హోల్ నెంబర్? ఇచ్చిన దానిలో ఏది ప్రైమ్ నెంబర్ కాదు ఎప్పుడు? ఓకే, ఎన్ అనేది లీస్ట్ హోల్ నెంబర్ అన్నాడు. అవునా, అసలు హోల్ నెంబర్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0తో స్టార్ట్ అవుతాయి. అవునా, హోల్ నెంబర్స్ మనకి 0తో స్టార్ట్ అవుతాయి. ఓకే, సో 0, 1, 2, 3 అండ్ సో ఆన్. మనకి ఏమి ఇచ్చాడు? లీస్ట్ అన్నాడు. అన్నిటికంటే లీస్ట్ ఏది మనకి? 0. అంటే ఎన్ ప్లేస్లో 0 కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకి ఏమొస్తాయని ఒకసారి చూడండి. ఇక్కడ నేను ఎన్ ప్లేస్లో 0 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 5 × 0 ఎంత? 0 కదా. 0 + 9 ఏమవుతుంది? దీన్ని సింప్లిఫై చేస్తే నాకు వచ్చే ఆన్సర్ ఎంత? 9 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇది ఏమవుతుంది? 0నే. ఈ మొత్తం ఎన్ ప్లేస్లో 0 0 + 5 అంటే ఇది 5. ఓకే, సో ఇది 0నే అవుతుంది, ఇది 0నే అవుతుంది. సో 0 + 3 అంటే 3, 0 + 7 అంటే 7. ఓకే, మనకి క్వశ్చన్లో ఏం అడిగాడు అంటే నాట్ ఏ ప్రైమ్ నెంబర్, ప్రైమ్ నెంబర్ కానిది 0 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ప్రైమ్ నెంబర్ కాకుండా ఏది వస్తుంది మనకి? 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 5n + 9 ఈస్ ద రైట్ ఆన్సర్. మిగతావన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఈ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10 ఈజ్ m. ఓకే, సో క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఈ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10 ఈజ్ m. అవునా, సో ఫస్ట్ 10 కంటే తక్కువగా ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి ఒకసారి క్లియర్గా చూద్దాం. లెస్ దాన్ 10 ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే మనకి 2, 3, 5, 7. అవునా, ఇంతే. వీటి యొక్క ప్రోడక్ట్ ఎంత? 2 5 are 10, 21. అవునా, సో 210 అనేది మనకి వీటి యొక్క ప్రోడక్ట్ అనమాట. ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? ఈజ్ m. అంటే m వాల్యూ ఎంత ఇక్కడ మనకి? 210 అనేది m వాల్యూ. నెక్స్ట్ ఏమంటున్నాడు? సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ 10. అవునా, ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం ఇవి కదా. ఇందులో మనకి ఆడ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? ఓన్లీ 3, 5, 7 కదా. అవునా, వీటి యొక్క సమ్ ఎంత వస్తుంది? క్లియర్గా చూడండి, 15 కదా. 15 అనేది ఏంటి మనకి? n ఇచ్చాడు. సో m = 210, n = 15. ఓకే, అయితే మనకి క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? m - n = హౌ మచ్? జస్ట్ సబ్ట్రాక్షన్ చేయండి. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? 185. దట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే, చాలా ఈజీ. మనకి ఇక్కడ జస్ట్ క్వశ్చన్ క్లియర్గా అర్థమైతే ఆన్సర్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, సో రాణి కెన్ డూ 3/5 ఆఫ్ ది వర్క్ ఇన్ 18 days. ఓకే, సో 3/5 ఈ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తుంది? తను 18 డేస్లో కంప్లీట్ చేస్తుంది. అవునా, ఇన్ హౌ మెనీ డేస్ రాణి కెన్ కంప్లీట్ ది 1/2 వర్క్? అవునా, సో 1/2 ఆఫ్ ది వర్క్ని ఎన్ని డేస్లో చేస్తుంది అనేది క్వశ్చన్. అవునా, సో ఫస్ట్ 1 పార్ట్ ఆఫ్ ది వర్క్ని ఎన్ని డేస్లో చేస్తుంది అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. ఓకే, సో ఎలా సింప్లిఫై చేస్తాం? 3 1s 3 6. 1 పార్ట్ నాకు కావాలి అంటే ఏం చేస్తాం? 6 × 5, 6 5s 30. ఓకే, 1 పార్ట్ 30 అయితే మనకు అడుగుతుంది ఏంటి? హాఫ్ పార్ట్ 1/2. అంటే ఇందులో by 2 చేయాలి. by 2 చేస్తే ఏమవుతుంది? 15. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్?
ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సో క్వశ్చన్ క్లియర్గా చూడండి. అర్జున్ ట్రావెల్ 9 kilometers 27 minutes by bus, 4 kilometers 325 minutes by car, and 2 kilometers 630 meters on foot. Okay, so how much distance did he travel in all? Okay, అర్జున్ బస్సులో 9 కిలోమీటర్లు 27 మీటర్లు బస్సులోనేమో ఇంత ట్రావెల్ చేశాడు, కార్లో 4 kilometers 325 meters మరియు నడిచాడు కూడా, అవునా? సో బస్సు, కారు, అలాగే బై వాక్. ఓకే, నడకలో 2 kilometers 630 meters ప్రయాణించాడు. అతను మొత్తం ఎంత దూరం ప్రయాణించాడు అన్నది క్వశ్చన్. ఏం చేస్తాం, జస్ట్ యాడ్ చేయడం, అవునా? సో 9 kilometers. ఓకే, సో క్లియర్గా చూడండి ఈ క్వశ్చన్ని. మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో అని చెప్పేసి ఇక్కడ రాస్తున్నాను. కనిపిస్తే చాలా ఫాస్ట్గా ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో ఇది బస్సులో ట్రావెల్ చేశాడు. నెక్స్ట్ ఏంటి, కార్ ఎంత ఇచ్చాడు, 4 kilometers. ఓకే, 325 meters. ఓకే, నెక్స్ట్ ఏంటి, బై వాక్, నడుచుకుంటే ఎలా వెళ్ళాడు, 2 kilometers and 630 meters కదా, అవునా? సో క్లియర్గా మనం చూస్తే ఇక్కడ మనకేంటి 27 కదా. సో రాయడం కనుక క్లియర్గా రాస్తే జస్ట్ యూనిట్ ప్లేస్ని అబ్జర్వ్ చేయండి. మనకి 7 + 5 ఎంత, 2. అంటే ఏమీ చేయకుండానే యూనిట్ ప్లేస్లో 2 ఉన్న ఆప్షన్ ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది కదా. సో క్లియర్గా చూడండి, ఇక్కడ 5 ఉంది రాంగ్, ఇక్కడ 5 ఉంది రాంగ్, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 5 ఉంది రాంగ్. అసలు ఏమీ సాల్వ్ చేయకుండానే సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అంటే 15 kilometers 982 meters. ఓకే, మీకు ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా కనిపిస్తే జస్ట్ ఇక్కడే ఈ 7ని, ఈ 5ని, ఈ 0ని కనుక యాడ్ చేస్తే మీకు లాస్ట్లో 2 వస్తుంది. 2 ఎక్కడ ఉంది, ఆప్షన్ సి కాబట్టి దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.